హల్లెలూయా. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడా గరుడైన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా నా తండ్రి, తిరిగి కూడి వస్తున్న ప్రతి బిడ్డను ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు, ఏ స్థితిలో ఉంటున్నారు అయినప్పటికీ ప్రభా, ఏది ఏమైనప్పటికీ నువ్వు మాకు చాలిన దేవుడు ప్రభా. ఏసే మాకు సమాధానం తండ్రి, నీ యొద్దనే మాకు సమాధానం ప్రభా. ఆ తండ్రి మాకు ఎక్కడ సమాధానం దొరకదు తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాయన, నిత్య సుఖములు నీ దగ్గరనే ఉంటాయి కనుక ప్రభా, నీ దగ్గరికి వచ్చిన మమ్మలను ప్రభా అయా ఇతని పునరుత్థాన శక్తి చేత నింపి నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి వేసా. నేను ఈ యొక్క ఆశీర్వాదం ప్రభా, ఈ పరలోక ఆశీర్వాదం మాకు దయచేయండి నాయన ప్రభా. దేవా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నిలబడుతున్న నీ దాసుని ఆత్మతో నింపి నాయన నీ శిలువ మాటను మరుగు చేసి ప్రభా మాకు కావాల్సినటువంటి వర్తమానం మాకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం దేవా. ఆయా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మనకు నిలబడుతున్న ప్రతి బిడ్డను మీరు పేరు పైన దీవించండి. వర్షిప్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, సాక్షాలిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆది నుండి అంతము వరకు కూడా ప్రభా మీ నామానికి మహిమార్థంగా జరిగించుకోండి నాయన. వస్తున్న ప్రతి బిడ్డని ఆత్మ చేత నింపి ఆశీర్వదించి సకాలంలో నీ సన్నిధిలో నిలబడి నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం పొందుకొని ప్రభా మేము వెళ్ళడానికి ప్రభా మీ కృప అందరికీ దయచేయమని, మా హృదయాలను మా తండ్రి సిద్ధపరచమని, వాక్యాన్ని దృష్టికి వెళ్ళకున్నట్లుగా మా తండ్రి నాతో మాట్లాడి మీరు మహిమ పొందామని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని నజరేసు శక్తి కలిగిన నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. Yes,
కొరకై నరకకు కొట్టబడినావు తండ్రి. అంత గొప్ప ప్రేమ నా కొరకై తండ్రి మరి షెడ్ లాస్ట్ ఆఫ్ అందుని బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు ప్రభు. మా వ్యసనములను భరించిన ప్రేమ తండ్రి, మీకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా. This is our prayer, O Lord Father, that's come from our deepest hearts, O Lord Master. తండ్రి మరి యథార్థంగా వచ్చే ప్రతి ప్రార్థన తండ్రి నీకు తెలుసు ప్రభా. Lord, you know, you formed our innermost beings, కాబట్టి Lord, you know what we are made up of. You know our flesh is weak, O Lord Father. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే ప్రతిదీ మర్చిపోతాము తండ్రి. అమర్యాదగా నీకు వ్యతిరేకంగా తండ్రి we start behaving. Lord Master, break me, break us, O Lord Father. Help us to carry your yoke, O Lord Master. Transform us and help us to become like you, Lord Master. ప్రభువా నీ దాసులు మాట్లాడబోచునుగా ప్రభువా, వినగలిగే చెవులను తండ్రి, గ్రహించగలిగే ఆత్మను మా ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధిలో అడుగుతూ ఈ కొద్ది విన్నపాలను యేసయ్యా నీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. What is my potential? When I was a little kid, I wanted to be a truck driver. When I was a kid, I wanted to be a ballerina. I would go to bed and I would fall asleep like this because I thought I'd have dreams about being one. When I was a kid, I wanted to be an actress. When I was a little kid, I always wanted to be a paleontologist. I just loved dinosaurs, and then I realized that I'd be spending my life digging instead of actually, hanging out with dinosaurs. What is my potential? Currently, I am an astrobiologist, and I feel like I'm figuring out things that are very fundamental about the world God made, and that feels like worship. Right now, I'm a financial manager for the United States Air Force, and I do not feel like I'm living up to my full potential. I have a creative side that I want to let out, but I can't. What is my potential? What can God do with my potential? What can God do with my potential? What can God do with my potential? సో మనం సామర్థ్యం అనేటటువంటి సిరీస్ని ఆరంభించి కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ముగింపు చేస్తున్నాం. 1 and 2 తిమోతిని మనం ధ్యానం చేస్తూ ఈ సిరీస్ని ఆరంభించి కొనసాగిస్తున్నాం. ఈ రోజున ఫైనల్ నాయకత్వపు పరిమాణం, డైమెన్షన్స్ ఆఫ్ లీడర్షిప్. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 14 డైమెన్షన్స్ని, లేకపోతే క్వాలిఫికేషన్స్ అనండి, లేదా ఎక్స్పెక్టేషన్స్ అనండి, లీడర్షిప్ నాయకత్వానికి కావాల్సినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనండి, మరి అద్భుతంగా 14 విషయాలను అక్కడ సూచిస్తారు అపోస్తలుడైన పౌలు. అయితే మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తాం. సో 14 విషయాలు ధ్యానం చేస్తారని చెప్పి ముందే కంగారు పడిపోకండి, అక్కడికి వస్తాం. సో ఇందులో మనం గమనించినట్లయితే మరి ఒక సంఘ నాయకుడికి లేదా రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ఓవర్సీర్ అంటారు, లేకపోతే బిషప్ అంటారు, పాస్టర్ అంటారు, లేకపోతే ఎల్డర్ అనవచ్చు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ నేమ్స్, యూ నేమ్ ఇట్, అంటే వాట్ ఆర్ ద లీడర్షిప్ దట్ యూ వాంట్. సో ప్రతి విషయాన్ని కూడా ఇవెంతో ప్రాముఖ్యమైనటువంటి, ప్రతి రోల్కి కూడా ఇవెంతో ప్రాముఖ్యమైనటువంటి వీగా భావించారు. మీలో కొంతమంది అనుకోవచ్చు, అది అయితే పాస్టర్లు వాళ్ళ కాదు, నాకు కాదు అని. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు. సమ్వేర్ ఆర్ ది అదర్, అంటే ఎక్కడో చోట లైఫ్లో మీరు మరొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. వెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ సంబడి, దట్ మీన్స్ యువర్ అ లీడర్. అందుకే నేను భావించేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ని. ఎవరు ఇక్కడ పెద్ద లీడర్, చిన్న లీడర్ అట్లా ఎవరు లేరు, అందరూ సమానమే. మనందరం కూడా డిసైపుల్స్, ప్రభు యొక్క శిష్యులం. ప్రభు యొక్క వాక్కుల్ని మరి పాటించి వాటిలో ముందుకు కొనసాగి మనకున్నటువంటి క్వాలిటీస్ని అంతకంతకు పెంపారు చేసుకొని ఇంకా ఏ విధంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలో మనం నేర్చుకోవాలి. ఏమే అయితే ఆ వాక్యాన్ని చదవక ముందు కొన్ని అబ్జర్వేషన్స్ని ముందుగా మీ ముందు పెట్టి తర్వాత వాక్యాన్ని వెళ్దాం. మొదటిగా ఈ 14 విషయాలను చూశారు. ఈ 14 క్వాలిటీస్ లేదా డైమెన్షన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ఓకే 14
పీరియడ్ అని కాదు. అంటే ఈ 14 మాత్రమే అసలు శిశులైనటువంటి నాయకుని యొక్క లక్షణం కాదు, ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. ఓకే, అయితే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్, కానీ ఈ ప్లేస్లో ఈ 14 చెప్పండి. అంతేగాని 13 లేదా 15 అవి కాదు, 14 అని కాదు దాని భావం. ఓకే, రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ లిస్ట్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో ఒక స్థాయిలో మీరు అంటే ఒక కన్విక్షన్కి రావచ్చు. ఈ క్వాలిటీలో ఐఎమ్ బీయింగ్ ప్రెటీ గుడ్, సో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే బాగుంది దీని గురించి అనేటటువంటి థాట్ రావచ్చు. కానీ కొన్ని విషయాల్లో అసలు ఒళ్ళు మండవచ్చు. మరో మాటలో చెప్పాలి, అసలు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన, అంటే నా గురించి మాట్లాడుతున్నాడు అని అనిపించవచ్చు. ఓకే, కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, there is some kind of gap between who you are now and who you want to become. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావు, ఈ గ్యాప్లో ఉండేటటువంటి ఆలోచన. సో అందుకే we need to be sensitive to each and every characteristics here. ఒక్కొక్కసారి ఇది నాది కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ట్యూన్ ఆఫ్ చేసేస్తాం, అయితే టర్న్ ఆఫ్ చేసేసి ఓకే నాది కాదులే అని అనుకున్నామనుకో, జాగ్రత్త, అసలు అక్కడే ట్యూనింగ్ చేసి ఇంకా మరి జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే అప్పుడే మనం ఇంకా దేవుని సన్నిధిలో మరింతగా పెంపడడానికి అది ఎంతో అవకాశం ఉంటుంది. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ బాధ్యతలు స్వీకరించి ముందు కొనసాగమని కోరుకుంటున్నాడో ఆ ఉద్దేశం సఫలీకృతం అవుతుంది. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే, చివరిగా అంటే ఈ అబ్జర్వేషన్స్లో ఇందులో ఉన్న ఏ ఒక్కటి కూడా టాలెంట్స్ కావు లేదా ఎబిలిటీస్ ఇలాంటివి కాదు. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా సంథింగ్ రిలేటెడ్ టు ద క్యారెక్టర్, మన యొక్క గుణ లక్షణానికి సంబంధించింది అన్నమాట. సో అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లీడర్షిప్ అనేది ఏంటంటే స్పిరిచువల్ లీడర్షిప్, ఎస్పెషల్గా స్పిరిచువల్ లీడర్షిప్లో దేవుడు చూసేది మనం చూసేదానికి వ్యత్యాసం. సహజంగా మనుషులు ఏం చూస్తారంటే వారిలో ఏం ఎబిలిటీస్ ఉన్నాయి, ఏం సామర్థ్యం, ఎంత గొప్ప సామర్థ్యం ఉంది, ఎంత గొప్ప గిఫ్ట్స్ ఉన్నాయి, అవి చూసి దాన్ని బట్టి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోడు, వారి క్యారెక్టర్ ఎట్లా ఉంది అనేది పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. సో క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఈచ్ వన్ ఆఫ్ us can strive for, and that God can grow these capacities within us. Let's read 1 Timothy chapter 3 verses 1 onwards. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అటువాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడని వాడు ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓకే, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష నేడువాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అతడు నింద పాలై ఉరిలో పడకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. వెరీ ఈజీ, రైట్? గమనించండి, 14 కూడా కొన్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, వాటికి అంత డీటెయిల్గా మనం తవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని మాత్రం కొంచెం లోతుగా వెళ్ళి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. సో తీక్షణంగా పరిశీలించి సో ఏ విధంగా మనం దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్లో ఎదగగలమో ఒకసారి మనం చూద్దాం. నెంబర్ 1, పౌలు గారు ఏం చెప్తున్నారంటే వీ మస్ట్ బి అబౌవ్ రిప్రోచ్, నిందారహితుడిగా ఉండాలి. ఎంతమంది స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టమో నాకు తెలియదు. స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసేవాళ్ళు ఉంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు. అందులో
దేనికి సినిమాల గురించి మాట్లాడుతున్నాను కొంతమంది సీరియస్గా వస్తున్నారు. సరే, దాంట్లో అద్భుతమైనటువంటి ఒక ట్రూత్ మనకు అందులో కనిపిస్తుంది. అంటే ఒక కామన్ సేయింగ్ అన్నమాట దాంట్లో. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు కొంతమంది బాగా సినిమాలు వస్తున్నారని అర్థమవుతుంది. సో యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ బైబిల్. గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో పౌలు గారు ఇక్కడ సవాల్ చేసేటటువంటి, తిమోతికి సవాల్ చేసేటటువంటి ఒక విషయం మనం గమనించాలి. ఏమంటానంటే లీడర్స్, నాయకులైనటువంటి వారు దే హ్యావ్ టు ప్లే బై డిఫరెంట్ రూల్స్. అంటే విభిన్నమైనటువంటి రీతిలో వారు, అంటే ఒక స్థాయిలో వారు ఉండి వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. సో అంటే మరో మాట చెప్పాలంటే కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్లో కనిపిస్తూ ఉంటాడు. ఫ్రంట్ లైన్లో కనిపించినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నువ్వే కనిపిస్తావు. అక్కడ నువ్వు కనిపిస్తున్నావు అంటే చక్కగా మామూలుగా తేటగా కనిపించడం మాత్రమే కాదు, భూతత్వంలో కూడా నేను చూస్తూ ఉంటాను అందరూ. సో అలాంటి సమయంలో యూ హ్యావ్ టు మెయింటైన్ ద హైయర్ స్టాండర్డ్స్. సో యూ హ్యావ్ టు మేక్ మోర్ సాక్రిఫైసెస్. కొన్ని అంటే ఎక్స్ట్రా మెజర్స్ తీసుకొని ఇంకొంచెం కాషియస్గా ఉంటూ, అంటే నార్మల్గా ఉండేటటువంటి దానికంటే ఇంకా ఒక మెట్టు పై స్థాయిలో నీ స్టాండర్డ్స్ని నువ్వు బిల్డప్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో అంటే ఏ సందర్భంలో కూడా నింద నీ పైన రావడానికి నువ్వు అవకాశం కల్పించుకోవద్దు, జాగ్రత్తగా ఉండు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేంజర్స్ ఈ నాయకత్వం ఉండేటటువంటిది ఏంటంటే వీ బికమ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ అవర్ లీడర్షిప్. అంటే పాపులారిటీ వచ్చినప్పుడు ఈజీగా ఇదేదో గ్రాంట్గా తీసుకునేటటువంటి అవకాశం చాలామంది మనం చూస్తుంటాం. నాయకులు కొంచెం అంటే ఆ స్థాయి ఏదో అదొక హోదాలాగా, లేకపోతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక లైసెన్స్ లాగా భావించేటటువంటి అవకాశం ఉంది. అంటే నాయకుడు అని మనం మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా సేవకుడు. అంటే నాయకుడు అనేటటువంటి ఎవడు? పెద్ద పనుడు. మరో మాటలో చెప్పాలంటే పెద్ద పాలేరు. ఓకే, పెద్ద పాలేరు అనేటటువంటి ఆలోచన నీ మైండ్లో లేకపోతే నాయకుడు అంటే ఇక నీకు తలకి ఎక్కిపోతుంది. ఆ సమయంలో నీకేదో లైసెన్స్ వచ్చినట్లుగా పరిగణించి విభిన్నమైనటువంటి రీతిలో వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. సో ఆన్ వన్ లెవెల్ ఇట్ గివ్స్ us greater platform, and on the other level we need to be extremely careful. మనం నాయకత్వం ఎదుగుతున్న కొద్దీ కొన్ని ప్రివిలేజెస్ని విడుచుకోవాల్సి వస్తుంది. అంటే కొంత అంటే స్వేచ్ఛను కొంత త్యజించాల్సి వస్తుంది. అలాంటివి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. బికాస్ యూ హ్యావ్ టు లివ్ టు ఎ సర్టెన్ స్టాండర్డ్, నాట్ లైక్ ఎ లీగలిస్టిక్ స్టాండర్డ్స్ బై ద వే. ఓకే, మనం ఒక స్టాండర్డ్ పెట్టుకుని ఆ తగిన స్థాయిలో మనం జీవించాలి. సో దట్స్ ద డేంజర్ హియర్ విత్ బీయింగ్ అబౌట్ ఎట్ రిచ్. సో లెట్ మీ షేర్ విత్ యూ ఒక ప్యాసేజ్ని మనం చూద్దాం. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ పొటెన్షియల్ ఇన్ ద లాంగ్ రన్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 verse 23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అనియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అనియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే many of us want to figure out where is that line. అంటే అన్నీ చేయగలిగినటువంటి స్వాతంత్రం నాకు ఉంది కదా అని చెప్పి ఎక్కడ లైన్ గీస్తాం? డు యూ నో దట్ లైన్ వేర్ టు డ్రా? సో స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళడం కాదు. అక్కడ ఏమంటారంటే అది క్షేమాభివృద్ధి కలుగజేస్తుందా లేదా? అది క్షేమాభివృద్ధి కలుగ చేయనప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నా దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. సో పౌలు గారు చెప్తుంది ఏంటంటే నువ్వు స్వేచ్ఛ వైపు వెళ్తావా లేకపోతే ఏది బెనిఫిట్ అటువైపు వెళ్తావా? స్వేచ్ఛ ఒక పక్కన ఇటు పిలుస్తుంది కానీ ప్రయోజనము లేదా క్షేమాభివృద్ధి అనేది ఇటు ఉంది. ఎటువైపు వెళ్తావు?
రెండు నీకు అవకాశం. సో నేనైతే ప్రయోజనం వైపు వెళ్తాను, నువ్వు కూడా అట్లాగే ఉండాలి అని చెప్పి పౌలు గారు తిమోతి, తన ఆత్మీయ కుమారుడైన సంఘానికి తెలియజేస్తున్నాడు. మరి అదే విషయాన్ని ఈవెన్ పలుమార్లు తిమోతికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నో మార్లు కలిసి పనిచేశారు, ఎన్నో మార్లు చెప్పుకుంటాడు. సో we need to remember that. ఏది ప్రయోజనం? సో పార్ట్ ఆఫ్ దట్, ఇఫ్ గాడ్ కాల్స్ యూ యాజ్ ఎ లీడర్ at any capacity, you need to take some measures to be above reproach. So, amen? అందరు ఇక్కడ ఉన్నారా? Okay, let's go to second less awkward point. Number 2, పౌలు గారు చెప్పేది ఏంటంటే, లీడర్స్ మస్ట్ బి ఏ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్. ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. సో పౌలు గారు మాట్లాడేటటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, పాలిగమి అంటే బహుభార్యాత్వము, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డు లేకుండా ఉన్నటువంటి దినాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. సో అటువంటి సందర్భంలో he's setting up a very simple qualification for a leader. అదే, a leader must be faithful to his or her spouse. అది ఎవరైనా కావచ్చు, they must be faithful. లేకపోతే ఏమవుతుందంటే రిలేషన్షిప్ మనం ప్రయారిటైజ్ చేసుకున్నట్లయితే అది చాలా దారుణమైన పరిస్థితులకి, పరిణామాలకి దారితీస్తుంది. సో ఇక్కడ గమనించినట్లయితే కాంట్రవర్షియల్గా మనం వెళ్ళకుండా జస్ట్ ఫర్ థింగ్స్ రాదర్ దాన్ అగేన్స్ట్ థింగ్స్ మాట్లాడుతున్నాం. ఐ డోంట్ థింక్ పౌలు గారు లీడర్గా ఉండాలంటే, నాయకుడిగా ఉండాలంటే వివాహం చేసుకోవాలి అని చెప్తున్నట్టుగా దీని అర్థం. అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు లీడర్ మస్ట్ బి ఏ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అనగానే, ఓ నాయకుడిగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి దాని భావం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత వివాహం చేసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీని ఎలా లీడ్ చేస్తావు అనేది కూడా ఒక ఛాలెంజింగ్ విషయం. ఎందుకంటే యూ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. ఒక పక్కన ఈ నాయకత్వ బాధ్యతలు, మరొక పక్కన అంతకు మించినటువంటి కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ కూడా నీకున్నాయి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తావు అనేది ఇక్కడ జాగ్రత్తగా మరి తెలియజేస్తున్నటువంటి విషయం. సో ఇవన్నీ కూడా హైయెస్ట్ లెవెల్, అంటే ఆ లెవెల్కి, ఆ స్థాయికి మనందరం కూడా చేరాలి అంటే మన స్వశక్తి చేత లేకపోతే సొంత జ్ఞానం చేత చేరుకోగలిగినటువంటిది కాదు. ఎందుకంటే ఎంతో సవాల్తో కూడుకున్నటువంటి విషయం. సో దేవుడి యొక్క సహాయ సహకారానికి ఎంతో అవసరం. ఇక్కడ మరొక విషయం చూసినట్లయితే, యూదుల యొక్క ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఒక ప్రీస్ట్ అనేటటువంటి వాడు షుడ్ నాట్ బీ అన్మ్యారీడ్ ఆర్ చైల్డ్లెస్. వాళ్ళ యొక్క నమ్మకం అది, వాళ్ళ యొక్క బిలీవ్. సో దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ టు బీ సింగిల్. యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే కంప్లీట్గా నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే నీకు అప్పగింపబడినటువంటి బాధ్యత మీదే ఉంటుంది. సో కొంతమంది సింగిల్గా ఉండడానికి దే చోజ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓకే నేను సింగిల్గా ఉండాలని అనుకోవటం కాదు. ఐ బిలీవ్ దట్స్ ఎ హైయర్ కాలింగ్. దేవుడు ఒక అద్భుతమైనటువంటి పిలుపును వారికి ఇచ్చి ముందుకు నడిపించబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారని నేను నమ్ముతాను. ఒకవేళ అలా కాకుండా వేరే ఉద్దేశంతో కనుక అలా ఉన్నారనుకోండి, that's not going to be a blessing for them, and that's going to be a disaster for their life and the entire congregation. So what I believe is that's a higher calling from God, and that's why some people, some denomination or some pastors, they chose to be a saint. So అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐ థింక్ మ్యారేజ్ అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇందులో
I think this is one way that God confronts our selfishness. ఒకవేళ నువ్వు సెల్ఫిష్ అయితే దేవుడు నీకు మరొకరిని యాడ్ చేసినప్పుడు ఆ సెల్ఫిష్నెస్ ఏమవుతుంది? షేర్ అవుతుందా? అక్కడితో నీకు సరిపోలేదు అనుకో, ఇంకా సెల్ఫిష్నెస్ నీకు పిల్లల్ని ఇస్తాడు, అప్పుడు ఏమవుతుంది? ఇంకా షేర్ అవుతుంది. సో అంటే మరో మాటలో చెప్పాలంటే ఎవరు అన్నారు ఈ విషయం, ద గోల్ ఆఫ్ అవర్ మ్యారేజ్ ఇస్ నాట్ హ్యాపీనెస్ బట్ అవర్ హోలీనెస్. సో దట్స్ వన్ ఆఫ్ ద వేస్ గాడ్ sanctifies each and every one of us. మ్యారేజ్ అనేది చాలా మంచి విషయం. ఇట్స్ నాట్ జస్ట్ మంచి విషయం, ఇట్స్ నాట్ జస్ట్ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గాడ్ థింగ్ అనమాట. దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ. చాలా సంగతులు దేవుని కూర్చున్నటువంటి చాలా సంగతులు నేను వెళ్ళినటువంటి 2 మాస్టర్స్ డిగ్రీస్ కంటే వివాహం చేసుకున్న తర్వాత నేర్చుకున్నటువంటి విషయాలు ఎన్నో విలువైనటువంటి విషయాలు. నమ్ముతారా? నమ్మాలి, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి, అనుభవంతో చెప్తున్నాను కాబట్టి. సో బీయింగ్ యాజ్ ఎ డాడ్ యాక్చువల్గా everyone will have to appreciate our heavenly Father. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది మన తండ్రి అయిన దేవాది దేవుడు ఏ విధంగా మనల్ని ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనేది we will appreciate at that point అనమాట. సో it is in the context of family where God often shapes us. Okay? Alright, so we have one awkward point and one offensive point. Now, number 3. పౌలు గారు మరొక మాట చెప్పేది ఏంటంటే టెంపరేట్, మితానుభవుడు. అంటే చాలా కామ్గా, కలెక్టెడ్గా, అంటే చాలా ఏదన్నా కైండ్ ఆఫ్ స్టేయింగ్ కూల్ అనమాట. ఎంత ఉప్పిన వచ్చినా, ఉపద్రవం వచ్చినా కామ్గా ఉండడం అన్నమాట. హౌ డు యూ రియాక్ట్ ఇన్ యువర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్? ఒత్తిడి బాగా ఉన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? రాసుకున్నారు అందరూ? రాసుకున్న తర్వాత మళ్ళీ చదువుకుని దానికి ఇప్పుడు ఒకసారి సమాధానం, తర్వాత ఒత్తిడిగా ఉన్నప్పుడు సమాధానం, డిఫరెంట్ టైమ్స్లో ఆ సమాధానాలు రాసుకోవాలన్నమాట. ఓకే, వెన్ యూ ఆర్ బీయింగ్ స్క్వీజ్డ్, వాట్ కమ్స్ అవుట్? అంత మంచిగా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, లేకపోతే చర్చ్లో కూర్చున్నప్పుడు దాని గురించి చెప్పమాకన్నా, అలాంటి సందర్భం కాదు. బాగా ప్రెషర్ ఉంది, బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. హౌ యు ఆర్ రియాక్టింగ్? నేను చూస్తూ ఉంటాను కొంతమంది ఎట్లా రియాక్ట్ అవుతుంటారు. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ నెగిటివ్, రైట్? సో జాగ్రత్తగా మనం పరిశ్రమ చేయాలి ఈ విషయం. సో ఎలా మనం, వాట్ కమ్స్ అవుట్ వెన్ యు ఆర్ ఇన్ దట్ టఫ్ సిచ్యుయేషన్? సో ఐ థింక్ దట్స్ ఎ క్రిటికల్ మెజర్ ఆఫ్ లీడర్షిప్. 4వదిగా సెల్ఫ్ కంట్రోల్, స్వస్థ బుద్ధి గలవాడు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ దట్ యు ఫేస్ యాజ్ ఎ లీడర్? నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఎదుర్కొనేటటువంటి గొప్ప సవాల్ ఏంటి? ఐ థింక్ ద బెస్ట్ ఆన్సర్ ఏంటంటే సెల్ఫ్ లీడర్షిప్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లీడ్ అదర్స్ ఇఫ్ యూ క్యాన్ లీడ్ యువర్ సెల్ఫ్. నువ్వు కనుక లీడ్ చేసుకోకపోతే వేరే వాళ్ళని లీడ్ చేయడం అనేది చాలా 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 కష్టం. సో హౌ కెన్ యూ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్? నీవు కనుక సరైన రీతిలో నడిపించుకోకపోతే నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు నడిపించగలుగుతావు? సో అందుకే నీ బిడ్డలను సరైన రీతిలో నువ్వు నడిపించాలి అంటే ఫస్ట్ నీవు సరైన రీతిలో నడిపించుకోవాలి. నీకే సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు వెళ్ళి నీ బిడ్డలను కంట్రోల్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎదురు జరిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మీలో కొంతమంది చూస్తున్నారు అది. సో ఒక్క విషయం రిమైండ్ చేయాలంటే, మనం ఈ మధ్య ఆత్మఫలాల గురించి మాట్లాడుతున్నాం. 9వ ఆత్మఫలం ఏంటి ఎవరికైనా గుర్తుందా? సెల్ఫ్ కంట్రోల్, అవునా? సో సెల్ఫ్ కంట్రోల్ ఇది లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ ఇదే గొప్ప సవాల్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ సెల్ఫ్ కంట్రోల్, ద డ్యామేజ్ దట్ యూ కెన్ డూ కెన్ బి ఇక ఊహాతీతమైన. నువ్వు కనుక
మితానుభవుడుగా, లేకపోతే స్వస్థబుద్ధి గలవాడుగా లేకపోతే. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే, అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నాయన జాగ్రత్త, చాలా వస్తూ ఉంటాయి, చాలా చూస్తూ ఉంటాను, కానీ స్వస్థబుద్ధి అనేది నువ్వు కలిగి ఉండాలి అని చెప్పి, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా సరే, ఆ సెల్ఫ్ కంట్రోల్ మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు అని చెప్పి పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. నెంబర్ 5, రెస్పెక్టబుల్, మర్యాదస్. మనం ఇందులో ఉన్నటువంటి చాలా క్వాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే అవన్నీ చాలా వరకు పర్సనల్ డిసిప్లిన్ లేదా ఇంటర్నల్ యాటిట్యూడ్స్గా ఉంటాయి. కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్. ఈ నెంబర్ 5 ఏంటంటే ఎర్నింగ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం మర్యాదను పొందుకోవడం. సో హౌ మెనీ ఆఫ్ యూ నో దట్ ఇట్ టేక్స్ ఎ లైఫ్ టైమ్ టు ఎర్న్ రెస్పెక్ట్ అండ్ అబౌట్ ఎ సెకండ్ టు లూజ్ ఇట్. అంటే రెస్పెక్ట్ పొందుకోవాలంటే అది మాసాలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కానీ అది కోరుకోవడానికి ఒక్క మాట నువ్వు బిల్డప్ చేసుకున్నదంతా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్లో కూలిపోతుంది. సో దిస్ ఈజ్ సో ఛాలెంజింగ్ అన్నమాట. దిస్ మోర్ యాజ్ అంటే ప్రత్యేకంగా ఒక పేరెంట్గా, ఒక కాపరిగా నాకు చాలా సవాల్తో కూడుకుంది. అంటే పాస్టర్ రోల్లో ఉన్నప్పుడు కూడా మరి ఒక్కొక్కసారి మర్యాదను కోల్పోతుంటాం. ఎందుకంటే ప్రతి వారం ఇక్కడ నుంచి మాట్లాడినప్పుడు ఏదో ఒక డంబు మాట నా నోటి నుంచి వచ్చిందనుకోండి, అంటే పాస్టర్ అంటాడా అని చెప్పి అక్కడి నుంచి లోపల పెట్టుకుని ఏమైపోతే నో రెస్పెక్ట్ టువర్డ్స్ పాస్టర్. అది ఒక పెద్ద సవాల్ అనమాట. ఏం మాట్లాడుతున్నావు ఆచితూ. అందుకే నేను నోట్స్ రాసుకుంటే అందరూ ఏమన్నా పాస్టర్ని చదువుతున్నాడు అనుకుంటారు. జాగ్రత్తగా నేను ఫాలో అయ్యేది, ఎందుకంటే ఏ మాట పెడితే ఆ మాట నా నోటి నుంచి రాకూడదు అనే ఉద్దేశంతో నేను నోట్స్ రాసుకుని చదువుతూ ముందుకు వెళ్తాను. సో సంఘంలోనే కాదు, ఇంట్లో పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నాం అంటే ఒక్క మాట లేదా ఒక క్రియ ఏమవుతుందంటే యూ మైట్ లూజ్ యువర్ రెస్పెక్ట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అన్నమాట. మనకు ఉన్నదానికి పెద్ద సవాల్. ఇస్ ఆల్వేస్ ఛాన్స్ అన్నమాట. ఇలాంటివి ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటాయి. సో ఈవెన్ ఇఫ్ ఐ say something, if something come out of my mouth that really imprint my children for a lifetime, ఆ జీవితాంతం మర్చిపోలేరు, ఒకసారి అది గుర్తుపెట్టేసుకుంటారు. అందుకే ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలామంది ఇక్కడ నేను చూస్తాను, మరి మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు తెలియదు, కానీ నా కౌన్సిలింగ్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. చిన్నతనం నుంచి వాళ్ళు చిన్నపిల్లలు ఏదో ఒక యాక్షన్ లేదా ఏదో ఒక మాట వాళ్ళ మనసులో ముద్రింపబడిపోయి అది దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఒక నెగిటివిటీలోకి, పేరెంట్స్ అంటే నెగిటివిటీలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను. సో జాగ్రత్త. యూ కుడ్ లూజ్ ఆర్ యూ కుడ్ బిల్డ్. సో ఐ కుడ్ డూ వన్ థింగ్ టు లూజ్ ఎ లాట్ ఆఫ్ ది రెస్పెక్ట్ ఆర్ ఎ లాట్ ఆఫ్ యువర్ రెస్పెక్ట్. యాజ్ అ లీడర్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ దట్ వీ కంటిన్యూ టు ఎర్న్ దట్ రెస్పెక్ట్. ఇక్కడ ఒక ప్రశ్న అందరూ రాసుకోవాల్సింది. హూ రెస్పెక్ట్ యూ ద మోస్ట్? ఎవరు నిన్ను బాగా గౌరవిస్తారు? ఎవరు నీ గురించి తెలియని వాళ్ళు, లేకపోతే ఎప్పుడు నేను చూడని వాళ్ళు, నీ గురించి ఏదో విని నేను గౌరవించేది కాదు. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు, నీతో ఎప్పుడు 24 గంటలు ఉండేవాళ్ళు. హౌ దే ఆర్ రెస్పెక్టింగ్ యూ? మరో మాటలో చెప్పాలంటే నా కుటుంబం నన్ను ఏ విధంగా గౌరవిస్తుంది, మన కుటుంబం మనం ఏ విధంగా గౌరవిస్తుంది. నెంబర్ 6, మస్ట్ బి హాస్పిటబుల్. అతిథి ప్రియుడిగా ఉండాలంట. అంటే మరో మాటలో చెప్పాలంటే ఏదైతే పౌలు గారు ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేసేసి ఆ టైప్లో చేయమని కాదు పౌలు గారి ఉద్దేశం ఇక్కడ. ఓకే, అలా అనుకునేది అతిథి ప్రియుడు అంటే అది ఒక పార్ట్ మాత్రమే, కానీ దట్ ఈస్ నాట్ ది ఎంటైర్ థింగ్. సో పార్ట్ ఆఫ్ ఇట్స్ ట్రీటింగ్ పీపుల్ లైక్ దే ఆర్ ఏంజల్స్ అనేది. మనకు తెలియనటువంటి దేవదూతలు ప్రతి ఒక్కరు, అంటే ప్రభువే
వారి రూపంలో మన ముందు ప్రత్యక్షమయ్యి మరి మన జీవితంలోకి ఎంటర్ అయ్యారేమో అనే ఉద్దేశంతో మనం ట్రీట్ చేసినాం. అప్పుడే కదా ఆ రెస్పెక్ట్. ప్రభు గారు అంటారు కదా, నేను ఫలానా టైంలో ఫలానా విధంగా వచ్చినప్పుడు నీవు నన్ను చేర్చుకోలేదు అంటాడు. సో ఆ విధంగా అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు, నేను ఎదుర్కొనేటటువంటి, నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కరు దేవుడు పంపినటువంటి దూత కావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ట్రీట్ చేసినప్పుడు అద్భుతంగా మనం అతిథి ప్రియులుగా ఉండగలుగుతాం. ఈ సంఘం కూడా అదే ఫ్రెండ్లీనెస్తో, అదే క్యారెక్టరిస్టిక్స్తో ఉండాలి అనేది మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, అలవర్చుకోవాలి. అది ఎవరిని వచ్చారనుకోండి, అలా చూసి ఎవరో వచ్చారు అని అనుకోవడం కాదు. వెళ్ళి ఇలా బాగున్నారా అంటే మనం పలకరించాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం తెలిసిన వాళ్ళతోనే మనం మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు వారిని పలకరించాలి. అది ఒకరు కాదు, అందరూ వెళ్ళి పలకరించారు ఎట్లా ఉంటుంది? దే ఫీల్ సో అంటే మంచిగా, అదొక రకమైనటువంటి అనుభూతిని వారు పొందుకుంటారు కదా. సో నేను చాలా విన్నటువంటి టెస్టిమనీస్ ఏంటంటే, చాలామంది సంఘానికి ఎందుకు వస్తారంటే అక్కడ ఉండే గొప్ప వర్షిప్ లేదా గొప్ప ప్రీచింగ్ గురించి కాదు, ఎవరో ఒక వ్యక్తి అంటే సెల్ఫిష్ మోటివ్ లేకుండా వారిని పలకరించడం, వారితో మంచిగా ఆదరణగా ఒక మాట మాట్లాడడం, అదేం చేస్తుందంటే వారిని దెర్ ఇస్ సంబడి హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ, అరే దెర్ ఇస్ సంబడి హూ కెన్ టాక్ టు మీ అనేటటువంటి ఆ యాటిట్యూడ్ ఏం చేస్తుందంటే వారిని సంఘాన్ని నడిపిస్తుంది. ఇది చాలా అంటే రీసెర్చ్లో చాలామంది తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట. నెంబర్ 7, ఏబుల్ టు టీచ్, బోధింపదగిన వాడుగా ఉండాలట. ఇక్కడ ఒక ప్రిన్సిపల్, నేర్చుకోవటానికి ఉత్తమ మార్గం ఏంటో తెలుసా? టీచింగ్, బోధించడం. అందుకే నేను మా పెద్దవాడికి చెప్తా ఉన్నాను, అరే నేను ఇంకా డెవలప్ అవ్వాలంటే తమ్ముడికి నేర్పిస్తూ ఉండాలిరా, తమ్ముడికి చెప్తా ఉండాలి అని చెప్తే అప్పుడు కొంచెం వాడి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే టీచ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా నీకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో నేర్చుకోవడానికి అదొక ఉత్తమమైన మార్గం అన్నమాట. సో ఇక్కడ ఒక సవాల్, మనందరికీ ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, మనందరం కూడా శిష్యులుగా చేయడానికి పిలువబడ్డాం. మీకు గుర్తుందో లేదు, ప్రభు గారు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు నాకు చెప్పినటువంటి మాట, ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయుడి అన్నాడు. ప్రతి ఒక్కరిని విశ్వాసులుగా చేసి అక్కడ కూర్చోబెట్టండి అని అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి అన్నాడు. సో మనందరం కూడా శిష్యులనే, మనందరం కూడా శిష్యులు. అంటే నువ్వేం చేయాలంటే ఇంకొకరిని శిష్యురాలుగా తయారు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది. ఓకే, అంటే నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే నువ్వేం చేయాలంటే నీకు ఆ ఎబిలిటీ టు టీచ్ అనేది ఉండాలి. ఇంకొకటి, ఎబిలిటీ టు టీచ్ అనేది కాదు అసలు ముందు మనకు కావాల్సింది. లోపల వీ షుడ్ బి టీచబుల్. ఏబుల్ టు టీచ్ కంటే వీ షుడ్ బి టీచబుల్. అంటే మనకు బోధింపదగిన వారముగా మనం ఉండాలి అసలు. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే స్వీకరించేటటువంటి ఏది చెప్పినా నాకు అని చెప్పి కొట్టి పడేయడం కాదు. ఎవరు చెప్పినా వారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోదగింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? తీసుకోవాలి. సో వీ షుడ్ బి టీచబుల్ రాదర్ దెన్ ఏబుల్ టు టీచ్. ఏబుల్ టు టీచ్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి, కానీ వీ షుడ్ బి టీచబుల్ రాదర్ దెన్ దట్. సో ఇది బోధించే సామర్థ్యంతో ప్రారంభం కావడం కాదు, కానీ ఇది బోధనా సామర్థ్యంతో మొదలవుతుంది అన్నమాట. సో టీచబిలిటీ ఈజ్ టాప్ ఆఫ్ మై లిస్ట్ ఫర్ లీడర్షిప్. సో మనం బోధింపదగినటువంటి వారంగా ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ ట్రెమెండస్ లీడర్షిప్ పొటెన్షియల్, ఇట్స్ సమ్వన్ హూ ఈస్ టీచబుల్. సో ఇఫ్ యూ రిమైన్ టీచబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దెర్ ఇస్ నో లిమిట్ on your leadership potential. Number 8, not given to drunkenness. మద్యపానీయు కాకుండా ఉండాలట, మద్యపానిగా ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. షుడ్ బి తాగొచ్చా అని మీరు కనుక నన్ను పిన్ పాయింట్ చేసి మీరేం ఆన్సర్ చెప్తారు, తాగొచ్చా
చాలామంది తాగొచ్చు అంటున్నారు, మీరేం చెప్తారు అని అంటే డోంట్ డ్రింక్ ఎట్ ఆల్ అని చెప్తాను. దట్ కుడ్ బి ద క్వాలిఫికేషన్. అఫ్కోర్స్ అపోస్తలుడైన పౌలు గారు ఆ విధంగా చెప్పట్లేదు, కొంచెం డిఫరెంట్గా చెబుతున్నట్లు అనిపిస్తుంది అక్కడ. అవునా? చదువుతున్నప్పుడు ఏముంది, మద్యపాని అంటే డ్రంకర్డ్గా ఉండొద్దు, డ్రంకన్నెస్ అంటే తాగు అంత ఎక్కువ తాగొద్దు అన్నట్టు చెప్పినట్లుగా ఉంది ఇక్కడ. అర్థమవుతుందా? సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వెళ్ళిపోయి తాగు అన్నారు అని చెప్పి మొదలు పెట్టకండి. సో నేను ముందుగా చెప్పింది ఏంటంటే అప్ ఫ్రంట్లో డోంట్ డ్రింక్ ఎట్ ఆల్. ఇది నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి. నా సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే వీ నీడ్ టు ఫాలో అవర్ కాన్షియస్. ఉదాహరణకి మనకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఉంది. అపాయింట్మెంట్ ఉన్నప్పుడు తాగి వెళ్తావా, తాగకుండా వెళ్తావా? తాగకుండా వాళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తాం. అవునా? పొరపాటును కూడా అసలు తాగిన వాళ్ళ పక్కన కూర్చున్న ఆ వాసన వచ్చినా మరి బాగోదేమో అని చెప్పి అటుపోయి కూడా వెళ్ళము. ఎందుకు? ఎందుకంటే ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ ద స్టేట్. సో థింక్ అబౌట్ గాడ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది సంఘాలకు కూడా తాగి వెళ్ళటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘాలు. అలాంటి విషయాలు తీసుకోవాలి. సరే, సంఘాలను తీసి పక్కన పెడదాం. అసలు వెన్ యూ నో ద ట్రూత్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఆయన ఎప్పుడు నాతో ఉన్నారు, నా పక్కన ఉన్నారు, నా పైన ఉన్నారు, నాతో ఉన్నారు అని చెప్పి నాకు ముందు నడుస్తున్నారు అని ఈ సత్యం తెలిసినప్పుడు ఇంకా ఏ విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావు? సో దట్స్ వై డోంట్ డ్రింక్ ఎట్ ఆల్. ఈ ఏరియా చాలా మేనేజ్ చేయడం చాలా కష్టమైనటువంటి ఏరియా అన్నమాట. ఎందుకంటే ఒక్క పొరపత్యం ఏం చేస్తుందంటే డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. అందుకే లీడర్స్, you need to be more careful in this area because you have tremendous responsibility. ఇది లీడర్స్ కాదు, నాకు కాదు అని అనుకోమాకండి. మళ్ళీ ముందే చెప్పి ఇక్కడ అందరూ ఎవరు నాయకులే. సో అందుకే అందరికీ చెప్తున్నా. సో మనందరికీ ఎంతో గురుతరమైన బాధ్యత దేవుడు అప్పగించాడు కాబట్టి అందుకే పౌలు గారు చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకొని ప్రత్యేకంగా ఈ 14లో జోడించారు ఇక్కడ. ఇంకొక విషయం ఆలోచన చేద్దాం. యూజువల్గా ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫ్రెష్ గ్రేప్ వైన్ జ్యూస్ తెచ్చుకొని తాగేవాళ్ళు, నీళ్ళ బదులు అది తాగేవాళ్ళు. నీకేమైంది, నాకేమైంది, మనం అలా చేసుకోవట్లేదే, మనం చక్కగా నీళ్ళు తాగుతున్నాం, అది తాగుదాం. కొన్ని ద్రాక్షరసం పెట్టుకున్నారా, ఫ్రెష్గా జ్యూస్ తీసుకుని వాళ్ళు తాగినట్టు మీరు కూడా తాగండి. ఎంత కావాలంటే అంత తాగి పడిపోండి ఫ్రెష్గా తీసుకుని. కానీ ఆ మురగబెట్టింది కొన్ని సంవత్సరాలు అట్లా కొల్లబెట్టింది తాగమాకండి. ఎందుకంటే దాంట్లో ఏముంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. సో నాన్ ఆల్కహాలిక్గా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో అందుకే చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుని మరి చాలామంది గుడ్డిగా ఇందులో తప్పిపోతున్నారు. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ లైన్ గీస్తావు, ఇక్కడ కూడా థిన్ లైన్, దిస్ థిన్ లైన్. ఎక్కడికి ఇస్తావు, ఎంతవరకు పరిమితి? నేను కొత్తగా సెమినరీకి వెళ్ళినప్పుడు డాలస్ సెమినరీకి అందులో ఒక రూల్ ఉంటుందన్నమాట. నువ్వు క్యాంపస్లో ఉన్నప్పుడు మద్యం సేవించకూడదు, అంటే బయటకు వెళ్ళినప్పుడు తాగొచ్చు అనేది వాడే ఉద్దేశం అన్నమాట. సరే, ఏమైనప్పటికీ ఇక్కడ అందుకే ఎక్కడ తిన్నాయి, ఎక్కడ గీస్తాం, ఎక్కడ ఎంతవరకు లిమిట్ అని ఎక్కడ వరకు పెడతాం, తెలిసిన లిమిట్. ఎందుకంటే ఒక బార్డర్ గీసాం అనుకో, ఆ బార్డర్ వరకు వెళ్ళిన తర్వాత ఏముందలే ఇంకొక అడిగేగా అని అటేసాం అనుకో, ఇక మళ్ళీ అడుగు రాదు వెనక్కి. అందుకే ఆ లైన్ పెట్టుకోవద్దు, అటువైపుగా మనం ఆలోచన కూడా చేయొద్దు. సో డోంట్ డ్రింక్ ఎట్ ఆల్. మరి 9, 10, 11 ఇవన్నీ ఒకటే విధముగా ఒకే కోవకి చెందినవి అనుకుంటున్నాను. కొట్టువాడు కాకుండా సాత్వికుడుగా ఉండాలి, జగడమాడినటువంటి వాడిగా ఉండాలి. మనకి సమయం లేనందున నేను దీంతో ముగిస్తాను. ఐ థింక్ వన్ ట్రిక్ టు లీడర్షిప్ ఈజ్ హ్యావింగ్ థిక్ స్కిన్ బట్ ఏ సాఫ్ట్ హార్ట్. నా భావం ఏంటంటే నువ్వు కనుక నాయకత్వ రోల్లో ఉన్నావు అనుకోండి, ఎంతోమంది ఎన్నో రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కొన్ని నీ గుండెని కోసేస్తూ ఉంటాయి.
అలాంటప్పుడు నువ్వు కనుక థిక్ స్కిన్ కలిగి ఉన్నట్లయితే, అంటే మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు కోసినా కానీ నీకు తెగదు. అంటే ఆ మాటలు నీకు వస్తాయి కానీ దానికి పెద్దగా నువ్వు పట్టించుకో, ఎందుకంటే వాటిల్లో వ్యాలిడ్ లేదు, విలువ లేదు. సో అందుకని చెప్పి అలాంటివి దాడి వచ్చినప్పుడు, మాటల దాడి కానీ లేకపోతే క్రియారూపం కానీ రకరకాలుగా ఒక నాయకుడు మరి ఎన్నో వస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలో మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందుకే ఈ సేయింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో హ్యావింగ్ థిక్ స్కిన్ బట్ ఎ సాఫ్ట్ హార్ట్, ఇదే కొంచెం ఛాలెంజింగ్. సాఫ్ట్ హార్ట్ అనేది ఛాలెంజింగ్ అన్నమాట. థిక్ స్కిన్ కొంచెం మందం, ఎందుకంటే అన్నీ విని ఒకసారి మందమైపోతాం. కానీ సాఫ్ట్ హార్ట్ అనేది కష్టం. మందం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే హార్ట్ కూడా రాటు తేలిపోతుంది, సాఫ్ట్ అవ్వదు, వనకొద్ది. అందుకే ఇది సవాల్తో కూడుకున్నది అంటారు కదా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే సామెతల గ్రంథకర్త మాట అంటాడు, మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు నాయకుడికి ఎదగాలి అంటే, రాటు తేవాలి అంటే ఇలాంటి వాటిని ఇన్వైట్ చేస్తుండాలి. అవాయిడ్ చేయడం కాకుండా ఏ విమర్శ వచ్చినా మరి సద్విమర్శగా తీసుకొని దాంట్లో ఇంకా నేనేమి నేర్చుకోవాలి, ఏ విధంగా నన్ను నేను మరి క్రమపరుచుకోవాలి, ఏ విధంగా నేను ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన పాజిటివ్గా ఆలోచించేయాలి. సో అందుకే we all need people in our lives that wound us, because we keep growing as leaders when we have such kind of people. అయితే ఇక సవాల్ నేను చెప్పినట్లుగా ఈ సాఫ్ట్ హార్ట్ సంగతి ఏంటి ఉన్న కొద్దీ ఇదైపోతుంది. ఎందుకంటే సంవత్సరాలుగా ప్రజలు అన్నవి కానీ వాళ్ళు చేసినవి కానీ ఇవన్నీ ఇక్కడ పేరుకుని పోయినప్పుడు చిన్న విషయాలు, పనికిమాలిన విషయాలని సీరియస్గా తీసుకుంటే ఈ నాయకత్వంలో పట్టును కోల్పోతుంది. అందుకే వాటిని చిన్న మైన్యూట్ విషయాలుగా తీసుకోవాలి తప్ప వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్, యూ బిగిన్ టు లీడ్ అవుట్ ఆఫ్ యాంగర్. ఒక్కొక్కసారి ఇవన్నీ మనసులో పెట్టుకుంటే కోపంతో నాయకత్వపు బాధ్యతలు స్వీకరిస్తాం, అంటే కోపంతో లీడ్ చేస్తాం. దట్స్ నాట్ గుడ్. లేకపోతే కక్ష సాధింపుతో, లేకపోతే ఇన్సెక్యూరిటీతో, అభద్రతా భావంతో లీడ్ చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటివి కాదు. సో అందుకే ఇంకొకటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ కావు, లోపల అలానే ఉంటాయి. పైకి నవ్వుతా మంచిగా ఉన్నారా అంటారు, కానీ లోపలికి ఏదో పెట్టుకుని ఉంటారు. అలాంటి వాటితో లీడ్ చేయడం ఆరోగ్యకరమైనటువంటిది కాదు. అందుకే పౌల్ గారు ఏం చెప్తున్నారంటే, డోంట్ బి వైలెంట్ బట్ బీ జెంటిల్, బికాస్ హీ నోస్ దట్ యూ కెన్ లీడ్ అవుట్ ఆఫ్ ద రాంగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఒక పుస్తకంలో ఒక మాట చదివాను ఏంటంటే, ఏ జెంటిల్ లీడర్ నోస్ వెన్ టు గో బై ద లెటర్ ఆఫ్ ద లా అండ్ వెన్ టు అప్రిషియేట్ ద స్పిరిట్ ఆఫ్ ద లా. ఒక్కొక్కసారి నేను ఇందులో ఉన్న దాని ప్రకారం చేస్తున్నాను అని చెప్పి కొంతమంది అక్షరాన్ని తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ హౌ యువర్ స్పిరిట్ లీడింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో లెట్ మీ గివ్ 2 ఎగ్జాంపుల్స్ బిఫోర్ ఐ క్లోజ్. కవితలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను చూస్తుంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. చూడండి, ఇక్కడ సెన్సిటివ్ విషయం. వీ కెన్ టర్న్ ఆన్ ఈచ్ అదర్. చిన్న విషయాల్లో తోడేళ్ళలాగా కొట్టుకునేటటువంటి, ఉద్రేకపరుచుకునేటటువంటి వారిని చూస్తాం. చిన్న విషయాలు పెద్ద అసలు బయటకు వెళ్తే దీని గురించా అని చెప్పి మాట్లాడుకుంటారు కొంతమంది. కానీ అలాంటి వాటి గురించి కూడా మరి దారుణంగా ప్రవర్తించేటటువంటి సందర్భాలను చూస్తుంటాం. అందుకే ఒక్కొక్కసారి సంఘం అనేది ఏ విధంగా ఉంటుంది, అది విషపూరితంగా ఉంటుందా, లేదా దట్స్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్, అంటే
నీకు క్షమాపణ దొరికేటటువంటి స్థలము, నాకు మరి దేవుడు మనశ్శాంతిని ఇచ్చేటటువంటి స్థలము, ఇక్కడే నాకు దేవుని యొక్క ప్రజెన్స్ ఉండేటటువంటి స్థలము అని చెప్పి నువ్వు భావిస్తున్నావా అనేది we need to question ourselves. ఎందుకంటే దేవుని కృపా కనికరములు పొందుకునేటటువంటి స్థలం దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. సో అందుకే చాలా జాగ్రత్తగా మనం కన్ఫర్మ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఎవరిని ఏ విధంగా మనం కన్ఫర్మ్ చేస్తున్నాం. ప్రభు వారు 2 రకాలుగా కన్ఫర్మ్ చేశారు. మీరు గమనించినట్లయితే ఒకరిని అరే సొన్నం పట్టిన సమాధి అన్నాడు. అందులో ఎవరిని సాదాసీన వ్యక్తులను కాదు అన్నది, సొసైటీలో హైయర్గా భావిస్తున్నటువంటి వ్యక్తుల్ని అరే సొన్నం పట్టిన సమాధి ఏంటో నువ్వు చేసేది అన్నట్టుగా మాట్లాడు. కానీ కొంతమంది పాపుల్ని, ఎందుకు పనికిరానటువంటి వారిగా ట్రీట్ చేయబడినటువంటి వారిని ఆయన తీసుకొచ్చి వారిని కన్ఫ్రంట్ చేసినటువంటి విధానం చాలా అద్భుతం. గమనించండి, 2 different confrontations. So how we are confronting with our fellow brothers and sisters అనేది మనం ప్రశ్నించుకోవాలి. యూ కెన్ అంటే ఇట్స్ లైక్ ఫ్రాజైల్ మూమెంట్స్ అనమాట. యూ కెన్ హర్ట్ సమ్వన్ ఆర్ హీల్ సమ్వన్ వెన్ యూ కమ్ టు ద చర్చ్. రెండవ విషయం నేను ఇందులో చెప్పాలనుకున్న సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 Timothy chapter 2 verse 23. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయి. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించువాడుగాను ఉండవలేను. సోరెన్ కీర్కెగార్డ్ అనేటటువంటి ఒక ఆథర్ he made 2 differentiations between communication. అంటే కమ్యూనికేషన్ 2 రకాల కమ్యూనికేషన్స్కి వచ్చి మాట్లాడతారు. ఒకటి డైరెక్ట్ కమ్యూనికేషన్, రెండోది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే ముఖాముఖిగా అప్ఫ్రంట్గా చెప్పడం. ఇండైరెక్ట్ అంటే వెనక ఉండి నిదానంగా తెలియజేయడం. సో యాజ్ ఎ లీడర్ యూ నీడ్ టు నో హౌ టు ఎంగేజ్ పీపుల్. ఎవరితో ఏ విధంగా నువ్వు ఎంగేజ్ కావాలో ఒక నాయకురాలుగా నువ్వు తెలుసుకోవాలి. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 15:1. థింక్ యాజ్ ఎ లీడర్. అంటే లీడర్గా ఎందుకు థింక్ చేయాలంటే లీడర్స్ డోంట్ గో డౌన్ టు ద లెవెల్ ఆఫ్ లీస్ట్ కామన్ డినామినేటర్. ఆ తక్కువ స్థాయికి వెళ్ళి ఆలోచించేది. అందుకే ఎప్పుడు ఈ స్థాయిలో ఉండాలి మన ఆలోచన. అంటే మన స్టాండర్డ్స్ ఒకవేళ ఈ స్థాయిలో ఉన్నాయనుకోండి, పుట్ దెమ్ హియర్. అంటే మన స్టాండర్డ్స్ ఒకవేళ లో లెవెల్లో ఉంటే కనుక దాన్ని పెంచుకుందాం, పైకి పెడదాం. ఇది నా బార్, నా స్టాండర్డ్ ఇది అని చెప్పి అక్కడ పెట్టుకుందాం. సో అక్కడి నుంచి కొంచెం అట్లా బిల్డప్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. సో అందుకే థింక్ యాజ్ ఎ లీడర్. సో డోంట్ థింక్ యూ గో డౌన్ టు దట్ టాక్టిక్స్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ యూజింగ్. ఎందుకంటే ఎన్నో రకరకాలు చూస్తూ ఉంటాం, అలాంటి వాటిని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ట్రై టు స్టే అబౌవ్ ద రిప్రోచ్. డోంట్ రియాక్ట్, డోంట్ లూజ్ యువర్ టెంపర్ అన్నెసరీ. ఇవన్నీ కూడా అన్నెసరీ థింగ్స్ అన్నమాట. చిన్న విషయాలు, పెద్ద ఏమన్నా అందులో అప్పుడు ఎంతో ఆయాసం వచ్చేస్తుంది, మనం కంట్రోల్ కోల్పోతూ ఉంటాం. డోంట్ రియాక్ట్ క్విక్లీ, డోంట్ లూజ్ యువర్ టెంపర్, డోంట్ బికమ్ వైలెంట్. యూ నీడ్ ఎ లెవెల్ ఆఫ్ disengagement so that you can lead and not react. Lead the people with gentleness. సాత్వికమైన మనసుతో నీ తోటి వారిని నడిపించడానికి ముందుకు వెళ్ళు. ఇది నా స్టాండర్డ్ అని చెప్పి పెట్టుకుని ఈ 14 విషయాలు ఇక్కడి నుంచి మనం కట్టుకుందాం. we're not going to get there on our own, by the way. మనంతటికి మనం వచ్చి నేను లీడర్గా ఉంటానని చెప్పి అనుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. ఎవరు కూడా వారంతటి వారు నేను లీడర్గా వస్తానని ముందుకు రారు. కానీ దేవుడు వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ఆరంభించినటువంటి వాడు దేవుడు. సో ఎక్విప్ చేయగలిగినటువంటి వాడు, కొనసాగించగలిగినటువంటి వాడు ఆయనే. ఆమేన్. డోంట్ గో లో,
So the one who called us is faithful. He is the one who qualifies us. He is the one who equips us as we live in obedience to Him, sensitive to the Holy Spirit. He is going to move us in the direction of that potential. And the end result is this. There's going to be no limitation on what God can do in you and through you. Amen? తల ఉంచినట్లయితే ప్రార్థించు. దయమడిపోయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మరో మారినైనా మీ యొక్క దివ్యమైన సన్నిధిలో మమ్మల్ని చేర్చారు. నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించే గొప్ప కృపను మాకు అనుగ్రహించారు నాయనా. మరి నాయకత్వపు పరిమాణాల్లో మేము నేర్చుకోవడానికి, వాటిని మా జీవితంలో ఒక స్టాండర్డ్స్గా పెట్టుకొని మేము మా క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఏ ఒక్కరము కూడా మరి వీటిని అలక్ష్యం చేయకుండా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా మేము వ్యవహరిస్తూ మా జీవితాన్ని మరింతగా అద్భుతంగా కట్టుకుంటూ వీటిలో ఎదగడానికి కావాల్సినటువంటి గొప్ప దయచేసి మహిమను ప్రార్థిస్తున్నాం. కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ కూడా వీటిని ఒక వారి జీవితంలో ఒక స్టాండర్డ్గా పెట్టుకొని మరి ఏ మాత్రం తగ్గకుండా వీటికి మించినటువంటి రీతిలో క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డకి ఎంతో గొప్ప సామర్థ్యాన్ని దయచేశారు. ఎన్నో అద్భుతమైనటువంటి తలాంతులు ఇచ్చారు. ఆ తలాంతులను, ఆ సామర్థ్యాన్ని మీ నామానికి మహిమకరముగా వాడినట్లుగా మీరు సహాయం దయచేయండి. కేవలం మరి వ్యక్తిగతంగా వాడుకోవటం కాకుండా నీ రాజ్యవ్యాప్తికి ఏ విధంగా వారి సామర్థ్యాలు, వారి తలాంతులను వినియోగించాలో కావలసినటువంటి కృపను దయచేయండి. నీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డ జీవిస్తూ నీకు ఇచ్చినటువంటి సామర్థ్యానికి తగినటువంటి స్థాయిలో వారి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మరి కూడా వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్తిలొచ్చి యేసు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.